నేను నా గగన్ బావ 7 జన్మలు కలిసే బతుకుతాం. 7 49 అంటే అన్ని జన్మలు కలిసే ఉంటారా అమ్మా? కలలు కంటుంది పిన్ని. మేం కలవకూడదనుకున్న నీ కల కన్నీరైనప్పుడు తెలుస్తుందా పురువా? మేము ప్రతి జన్మలోనూ ఒకరి కోసం ఒకరం పుడతామని. మా సంగతి పక్కన పెట్టా పురువా, నీ సంగతేంటి? మా అమ్మ శోభాచంద్రని నువ్వే చంపావని తెలిస్తే నాన్న చేతిలో నీ పరిస్థితి ఏంటి? ఎలా తెలుస్తుంది? చూసావుగా నా బావ నన్నెంత గుడ్డిగా నమ్ముతున్నాడో. నిజంగానే అలా తెలిసే సమయం సందర్భం వస్తే అది నువ్వే కల్పించిన కట్టుకథని తిప్పికొట్టి పడేస్తాను. నన్ను సవత్తల్లిలా చూస్తున్నావన్న బలమైన ముద్ర బావ మీద వేశాగా. వేశావు. నేనేం చెయ్యకుండా, నా ప్రమేయం లేకుండా నాన్నకు మర్డర్ అటెంప్ట్ జరిగిన ఆ నైట్ గుర్తుకొస్తే అప్పుడలా తప్పించుకుంటావు. ఏం మాట్లాడుతున్నావే? అసలు మర్డర్ అటెంప్ట్ కి నాకు సంబంధం ఏంటి? నువ్విలా తడబడుతుంటే నా అనుమానం మరింత పెరుగుతుంది. నువ్వే మా నాన్నను మర్డర్ అటెంప్ట్ చేశావేమోనని నా అనుమానం. నీ పోడనుమానంతో నాకేం పని? అంటే దొరకనంటావు. అసలేం మాట్లాడుతున్నావే? ఆ మర్డర్ అటెంప్ట్ కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్తున్నాను కదా. చూసావా, నన్ను బావని కలవనివ్వను అని ఛాలెంజ్ చేసిన ఒక్క నిమిషం లోపే నిన్ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశాను. ఇలాగే ఏదో ఒక రోజు నీ నోటితోనే నాన్న ముందు నిజం కక్కిస్తాను. అయినా మనం అంత దూరం వెళ్ళకపోవచ్చులే. పోలీస్ స్టేషన్ లో ఉన్నాడే ఆ కిల్లర్ నోరు విప్పితే అది నీ పేరే కావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండు.